మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. పూటకో అప్డేట్ వస్తుంది. తనపై దాడి జరిగిందంటే నాపై జరిగిందని మోహన్ బాబు, మనోజ్ అంటున్నారు. ఇంతలో మోహన్ బాబు ఇంటి పని మనిషి లైన్లోకి వచ్చారు. వివాదానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. గొడవకు ఆస్తి కారణం కాదని తేల్చెప్పారు. స్టాఫ్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగిందని, అది కాస్త చిలికి గాలివానలా మారిందని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేశాడు. శనివారం రాత్రి అతనిపై మోహన్ బాబు దాడి చేశాడు. విషయం తెలిసిన మనోజ్ ఆదివారం ఉదయం ప్రసాద్పై దాడి చేయబోయారు. తన సిబ్బందిపై చేయి వేయొద్దని మనోజ్కి మోహన్ బాబు సూచించారు. తన సిబ్బందికి తానే భయంలో పెట్టుకుంటానని మనోజ్ను తోసేశారు. తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. స్టాఫ్ గురించే ఈ మొత్తం గొడవ జరిగింది. ఈ విషయంతో పాటు పాత విషయాలు మనసులో పెట్టుకుని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకి ఏమాత్రం ఇష్టం లేదు. గొడవలో మనోజ్కి ఎలాంటి గాయాలు కాలేదు అని పని మనిషి స్పష్టం చేశారు. మోహన్ బాబు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి మెగాస్టార్ రజనీకాంత్ జనరేషన్ ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామందితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విలక్షణ నటుడు. ఇప్పటికీ ఇంకా తన నటనతో స్క్రీన్పై మెప్పిస్తున్నారు. కలెక్షన్ కింగ్గా డైరెక్ట్ డిక్షన్తో తనకంటూ ఒక స్టైలు, మంచి పేరు ఉంది. ఆయన వారసులుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇంటి పేరుపై వివాదాల మచ్చపడింది. కారణం ఏదైనా కావచ్చు. సెలబ్రిటీ కుటుంబ వ్యవహారం కాస్త ఇలా పెద్దరాయుడి పంచాయతీగా మారింది. దీనికి పులి స్టాప్ పడుతుందా లేక కాంట్రవర్సీగా ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వివాదం రాసుకుంటున్న సమయంలో మోహన్ బాబు గురించి అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. విలక్షణ నటుడు మోహన్ బాబు సుదీర్ఘ నట ప్రస్థానంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. వాటిలో ఇప్పుడు కొన్ని బయటకు వచ్చాయి. మోహన్ బాబు ముక్కోపి. వేదికలపై కూడా తనకు అనిపించింది మాట్లాడేస్తాడు. దాని వలన ఎదుటివారు బాధపడతారనే ఆలోచన చేయరు. దానికి ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం. సెట్స్లో నటులను కొట్టడం, తనకంటే సీనియర్ హీరోలను తక్కువ చేసి మాట్లాడడం పరిపాటి. ముఖ్యంగా తన గురించి తాను డప్పు కొట్టుకోవడం మోహన్ బాబుకు ఉన్న పెద్ద చెడ్డ అలవాటు. మోహన్ బాబు నట ప్రస్థానంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమకు సేవలందించారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం వివాదాలమయం. ప్రజల్లో కూడా ఆయన మీద ఒకంత వ్యతిరేక భావన ఏర్పడింది. మంచు హీరో సినిమా రిలీజ్ అయితే కనీసం పట్టించుకునే ప్రేక్షకులు లేరు. మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి పోస్టర్స్ ప్రింట్ ఖర్చు కాదు కదా, అవి అతికించడానికి కొన్న మైదా ఖర్చు కూడా రాలేదు. మోహన్ బాబు వ్యవహార శైలి ఆయనపై గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది. మోహన్ బాబు సెట్స్లో పలువురు నటులపై చేయి చేసుకున్నాడనే వాదన చాలాసార్లు వినిపించింది. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన కెరియర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా ఉన్న పెద్దరాయుడు మూవీ సెట్స్లో ఒక నటిని మోహన్ బాబు అందరి ముందు కొట్టి అవమానించాడట. సాక్షి శివనన్ చెల్లెలు శిల్పా శివనన్ని మోహన్ బాబు కొట్టడంతో పాటు భయాందోళనకు గురి చేశాడట. విష్ణు డెబ్యూ మూవీ విష్ణులో శిల్పా శివానంద్ హీరోయిన్గా చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ చేయాలని మోహన్ బాబు పట్టుపట్టారట. అందుకు నిరాకరించడంతో శిల్పా శివానంద్ని తన తల్లి పర్వీన్ ముందే మోహన్ బాబు కొట్టారట. స్టూడియోలో నిర్బంధించడంతో శిల్ప పోలీసుల్ని ఆశ్రయించింది. లెజెండరీ కామెడియన్ బ్రహ్మానందని కూడా మోహన్ బాబు కొట్టారనే వాదన ఉంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబు మధ్య సాన్నిహిత్యం ఉంది. మంచి మిత్రులు వారు. కొన్ని విషయాల్లో రజనీకాంత్ మిత్రుడు మోహన్ బాబు సలహా తీసుకుంటాడట. జూబ్లీ హిల్స్లో చౌకగా భూముల ధరలు ఉన్న సమయంలో రజనీకాంత్ వాటిని కొనుగోలు చేయాలని అనుకున్నారట. మోహన్ బాబు రజనీకాంత్ని తప్పుదోవ పట్టించి కొనకుండా చేశారనే టాక్ ఉంది. ఇక తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో వజ్రోత్సవ వేడుకలు పెద్దగా ఏర్పాటు చేశారు. చిరంజీవికి లెజెండరీ నటుడు అవార్డు ప్రకటించారు. దీన్ని మోహన్ బాబు తప్పుపట్టారు. 500 సినిమాల్లో నటించి అనేక సినిమాలు నిర్మించిన నేను ఏ విధంగా లెజెండరీ అవార్డుకి అర్హుణ్ణి కాదని వేదికపై అసహనం వెళ్లగక్కాడు. ఆ వేడుక మూడు మొత్తం ఈ వివాదంతో చెడిపోయింది. అనంతరం జీ అవార్డు వేడుకల్లో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగింది. మోహన్ బాబు, చిరంజీవి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఏళ్ల తరబడి కొనసాగింది. ఇక ఓ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ అన్నపూర్ణమ్మ గారు అక్కినేని నాగేశ్వరరావు కంటే నేను గొప్ప నటుడిని అని చెప్పారు అని అన్నారు. అదే వేదిక మీద ఉన్న ఏఎన్ఆర్ మోహన్ బాబుకు తన దయ శైలిలో చురకలు అందించారు. ఈ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపించాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, విష్ణు పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్కి చిరంజీవి ఫ్యామిలీ మద్దతు ఉంది. ఎన్నికల బూత్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్లో పోటీ చేసిన బెనర్జీని మోహన్ బాబు బండబూతులు తిట్టాడు. ఈ విషయం చెప్పుకొని బెనర్జీ కన్నీరు పెట్టుకున్నాడు. ఎన్నికల్లో మోహన్ బాబు అవకతవకలకు పాల్పడ్డాడని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
మా అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు మీడియా ముందు చిరంజీవి అంకుల్ ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోమన్నారని నేరుగా విమర్శలు చేశాడు. తాజాగా చిన్న కొడుకు మనోజ్పై మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించాడు. ఇంటి నుండి మనోజ్ని వెళ్ళిపోవాలని ఆదేశించాడు. మనోజ్ ఆయన భార్య మౌనిక వలన తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇక మోహన్ బాబు 1997లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నుండి త్రుడిలో తప్పించుకున్నాడు. ఈ బ్లాస్ట్లో 25 మందికి పైగా మరణించారు. పైటాల రవి, మోహన్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మోహన్ బాబు జీవితంలో ఇలాంటివి కొన్ని మాత్రమే మచ్చుకకు చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి వివాదాలు చాలా కూడా ఉన్నాయి.